వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తల్లి పాలు తాగి తల్లి రోముపై తన్నడమే నానుడి ఇదేనేమో బహుశా. పుట్టిన దేశానికి ఏదైనా చేయాలని తమ ప్రాణాలనైనా లెక్క చేయకుండా బార్డర్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్నారు సైనికులు. దేశ రహస్యాలను దాటవేస్తూ ఈమె మాత్రం గూఢాచార్యానికి పాల్పడింది. కాసులకు కక్కుర్తిపడి కన్న తల్లికే సున్నం పెట్టింది ఈ దుర్మార్గురాలు. యూట్యూబర్ ముసుగులో పాక్ సహకరిస్తున్న జ్యోతి మతోన్మాత్రాలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. డబ్బుల కోసం దాయాది దేశమైన పాక్కు అమ్ముడుపోయింది. దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. గత 2 రోజులుగా పాక్కు గూఢాచార్యం వహిస్తున్న 5 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ 5 మందిలో ఉన్న ఒక మహిళే ఈ జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్టు దర్యాప్తులో అయితే వెల్లడైంది. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిస్తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై బికార ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లయితే సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అయితే అనుమానిస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢాచార్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోనే పాక్ రాయబార కార్యాలయంలో అధికార డానిస్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్టు కూడా గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబర్ ఛానల్ నిర్వహిస్తుంది. 2023లో పాక్ వెళ్లిన సమయంలో డానిష్ ఆమెను పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్టు పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ హసన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్టు అధికారులు ఆరోపించారు. జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లో కనిపించాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ వర్చువల్గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్టు కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. తల్లిపాలు తాగి తల్లి రొమ్ముపై తన్నడమే నానుడి ఇదేనేమో బహుశా. పుట్టిన దేశానికి ఏదైనా చేయాలని తమ ప్రాణాలైనా లెక్క చేయకుండా బార్డర్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్నారు సైనికులు. దేశ రహస్యాలను దాటవేస్తూ ఈమె మాత్రం గూఢాచార్యానికి పాల్పడుతుంది. కాసుల కక్కుర్తిన పడి కన్న తల్లికే సున్నం పెట్టింది ఈ దుర్మార్గురాలు.
రైట్, ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఎనాలిసిస్ట్ గారు రాజశేఖరరావు గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, దీన్ని ఎలా చూడవచ్చు అసలు? ఇంతకంటే నీచమైనది ఇంకోటి ఉండదు. అంటే ఆమె మీద ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది. డెఫినెట్ గా ఆమె దాదాపు ఆమె పాకిస్తాన్ ఇక్కడ ఉన్న హై కమిషనర్ ఆఫీస్ లో, అలాగే పాకిస్తాన్ సందర్శించినప్పుడు అక్కడ ఐఎస్ఐ వాళ్ళతో సంప్రదింపు చేసినట్టు వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఆమె మొబైల్లో ఉన్నట్టు కనుగొన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆమె అటువంటి నీచానికి పాల్పడ్డట్టే మనం భావించాలి. కాకపోతే ఇది కేవలం ఒక ఆమె కాదు, చాలా సంఘటనలు జరిగినాయి. ఇటీవల గుజరాత్ లోని ఒక రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆర్మీ రైళ్ల రాకపోకలు సమాచారం పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసినట్టు, అలాగే డిఆర్డిఓలో ఉన్నతాధికారి ఆర్ఎస్ఎస్ నాయకుడు, అతను డిఆర్డిఓ డైరెక్టర్ ప్రదీప్ కురుల్కర్ అని, డిఆర్డిఓ డైరెక్టర్, ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తికి మారు పేరే చెప్పుకునే ఆర్ఎస్ఎస్ సంబంధించిన అగ్రనాయకుడు ప్రదీప్ కురుల్కర్ అని, అతను కూడా మన దేశ సైనిక రహస్యాలు పాకిస్తాన్ చేరవేసినాడు. సో ఇటువంటి అంటే డబ్బు కోసమో లేకపోతే హనీ ట్రాప్ కో పడి దేశానికి ద్రోహం చేసే వాళ్ళ కొదవ ఏమీ లేదు. కాకపోతే ఒకటి, ఇక్కడ మనం కేవలము ఒక ముస్లిం సామాజిక వర్గం మాత్రమే పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటుందనే వాదన తప్పు. ఆ భ్రమణల నుంచి బయటికి రావాలి. దేశానికి ద్రోహం చేయడానికి కులం కానీ మతం కానీ ఏది అడ్డురాదు. డబ్బు వ్యామోహం ఉన్నవాడికి డబ్బు, అలాగే హనీ ట్రాప్ కి పడేవాడు హనీ ట్రాప్ కి పడతాడు. దేశానికి ద్రోహం చేసేవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. రైట్, రాజశేఖరరావు గారు, పాకిస్తాన్ కి గూఢాచార్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎలాంటి చర్యలు ఉండొచ్చు, మీరు ఎలా అంటారు? ఎలాంటి చర్యలు? అంటే ఇప్పుడు నాకు తెలిసి శిక్ష అయితే చాలా తక్కువ, చిన్న చిన్న శిక్షలు. ఎందుకంటే ఇంతకుముందు డిఆర్డిఓ డైరెక్టర్ ని అరెస్ట్ చేశారన్నారు, మళ్ళీ దాని గురించి ఏమీ లేదు. ఉరి తీయాలి. ఉరి తీస్తే ఇటువంటి వాళ్ళని ఇంకోసారి ఎవరు ఇటువంటి సాహసం చేయరు. అది కూడా ఫాస్ట్ ట్రయల్ కోర్ట్స్ పెట్టేసేసి, దేశానికి ద్రోహం అంటే అంతకు మించింది ఏమీ లేదు. సో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళని ఉరి తీయాలి. ఉరికి తక్కువ ఏది ఉండకూడదు. కాకపోతే అది నిర్ధారణ అవ్వాలి. ఆ నేరం నిర్ధారణ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళని ఉరి తీయాలి. దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ పెట్టాలి. ఒక 6 నెలల లోపల ట్రయల్ కోర్టు, మళ్ళీ ఒక 6 నెలల లోపల హైకోర్టు, మళ్ళీ ఒక 6 నెలల లోపల సుప్రీంకోర్టు, ఇట్లా ఏడాదిన్నర 2 సంవత్సరాలలో తీర్పు వెలువరిస్తే ఏమవుతుందంటే ఇటువంటి అకృత్యాలకు ఎవరు పాల్పడరు. ఉదాహరణకి 2008లో మనకి మాలేగాంలో బ్లాస్ట్ జరిగింది. మాలేగాంలో బ్లాస్ట్ జరిగితే అది మసీద్ ఎదురుగా రంజాన్ రోజున బ్లాస్ట్ జరిగితే ఎవరయ్యా అని తేలితే ఇప్పుడున్న ఆరోపితులు ఎవరంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. మొన్న పోయిన నెల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఏమని చెప్పిందంటే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ని ఉరి తీయాలని చెప్పి అడిగింది. సో ఇటువంటి దేశద్రోహులు అంటే ఉగ్రవాద సంస్థలంటే పాకిస్తాన్ లోనే ఉన్నాయని భ్రమలోంచి బయటపడండి. మన భారతదేశంలో అభినవ్ భారత్ అనే సంస్థకు చెందిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అని, కల్నల్ పురోహిత్ అని కొంతమంది కలిసి మాలేగాంలో మసీద్ ఎదురుగా బాంబ్ బ్లాస్ట్ చేసినారు. అలాగే సంజౌతా ఎక్స్ప్రెస్ లో బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు కూడా అభినవ్ భారత్ కి సంబంధించిన వాళ్ళే అని తెలుస్తోంది. అలాగే అజ్మీర్ దర్గా దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేసిన కూడా ఆరోపణలు అటువైపే చూపిస్తున్నాయి. సో ఉగ్రవాద సంస్థలు అంటే కేవలం పాకిస్తాన్ లో మాత్రమే ఉన్నాయని భ్రమలోంచి బయటికి రావాలి. సో భారతదేశంలో కూడా వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి ముస్లింస్ మీద నెట్టేందుకు ప్రయత్నాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి మన దగ్గర. సో దాంట్లోనే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అని భోపాల్ ఎంపీ 2014 ఎన్నికల్లో భోపాల్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద అభియోగాలు మోపిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెని ఉరి తీయాలి అని కోర్టుకు నివేదించింది. సో ఇటువంటి వాళ్ళకి ఉరి తీయడం కంటే తక్కువ శిక్ష ఉండకూడదు. ఇదంతా దేశద్రోహం. దేశంలో అరాచకాలు లేపటము, మత విద్వేషాలు రేపటము, దేశ రహస్యాలు బయట దేశాలకు అమ్మటము, ఇవన్నీ దేశద్రోహం కింద లెక్క. సో వీళ్ళని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ట్రయల్ కోర్టులోనే ఇంకా తీర్పు రాకపోతే వీళ్ళకి భయం ఎక్కడ ఉంటది? ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి దేశద్రోహం రాజశేఖరరావు గారు
గతంలో కూడా ఇలాంటి దేశద్రోహానికి పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారా? మీరేమైనా చూసారా మీ అనాలిసిస్ లో? ఇటువంటి వరకు మన దృష్టికి ఏం రాలేదు. దేశద్రోహానికి పాల్పడ్డ వాళ్ళకి ఎవరు తీయడం అనేది పాల్పడలేదు. ఎందుకంటే ఇతర దేశాల గూఢచారులు మన దేశానికి వచ్చినప్పుడు కానీ, మన దేశం వాళ్ళ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి మరణ శిక్ష విధించిన సందర్భాలు చూసాం. కానీ మన దేశం వాళ్ళు మన దేశం మీదే దేశద్రోహానికి పాల్పడటం ఇది ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటికే ఇంతకుముందు ఇది ఉండేది కాదు. దేశానికి ద్రోహం చేయాలంటే అసలు ఆ ఆలోచన కూడా ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. ఆ ఆలోచన కూడా ఎవరికి వచ్చేది కాదు మరి పాత రోజుల్లో. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే దేశం మీద భక్తి, దేశం మీద ప్రేమ అనేది చచ్చిపోయింది. దాదాపు అందరికీ చచ్చిపోయింది. ఇప్పుడు ఒక సైనికుడు మనకి మురళీ నాయక్ ఉన్నాడు. మురళీ నాయక్ ఎన్ని రోజులు గుర్తుంటాడు? వారం రోజులు గుర్తుంటాడు. ఆ తర్వాత ఎవరు గుర్తుంటారు? సినిమా హీరోల మీద ఉన్న ప్రేమ ఈ సైనికుల మీద ఎక్కడుంది? నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ లో మాట్లాడుతూ ఏమన్నారు? సినిమా నటుల నుంచి దేశభక్తి ఆశించకండి. సినిమా నటులు యుద్ధం వస్తే దేశభక్తి సైనికులకి మద్దతుగా కానీ, దేశానికి మద్దతుగా కానీ వాళ్ళు నిలబడాల్సిన అవసరం లేదు. వారి నుంచి దేశభక్తి ఆశించకండి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అంటే సినిమా నటులు దేశభక్తికి వాళ్ళ నుంచి ఆశించకూడదు. కానీ ఈ దేశ ప్రజల మీద వాళ్ళు నటించే ఒక కల్పిత కథలకి, వాళ్ళు వేసే పిచ్చి పిచ్చి కుప్పి గంతులకి, మొహాలు రంగులు వేసుకునే పిచ్చి గంతులు వేసే వాళ్ళు వాళ్ళ వ్యామోహంలో టాటూలు వేయించుకొని వాళ్ళ ఫ్యాన్ క్లబ్లు పెట్టి వాళ్ళకి బ్లాక్ లో సినిమా టికెట్లు చూసి ఈ దేశ ప్రజల రక్తం పీల్చి వాళ్ళు బతుకుతారు. కానీ ఈ దేశానికి యుద్ధం వస్తే కనీసం సంఘీభావంగా తెలిపేది ఆశించకండి అని చెప్తున్నాడు. అంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఉంది మన భారతదేశం. అంతటి దౌర్భాగ్యుడు మన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా అతను కూడా సినిమా నటుడే. ఈ పవన్ కళ్యాణ్ కూడా సినిమా థియేటర్ లో జాతీయ జెండా, జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలి అన్నవాడే. సో ఈ దేశభక్తిని చంపుతుంది ఎవరు? ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోవటము, ఈ సినిమా హీరోల పట్ల వ్యామోహము, సినిమాల పట్ల వ్యామోహం. ఈ రోజున సైనికులకి మన భారతదేశంలో 21 మందికి పరమవీర చక్ర ఇచ్చారు. ఆ 21 మంది పేరు చెప్పమనండి ఎవరైనా సరే యువకుడి దగ్గరికి వెళ్ళి. చెప్పలేడు. కానీ నీ సినిమా ఏ థియేటర్ లో ఎంత కలెక్షన్ వచ్చింది చెప్పమనండి, టక్క చెప్తాడు. ఎక్కడుంది దేశభక్తి? ఎక్కడుంది దేశభక్తి? ఎవరి దగ్గర ఉంది? ఏ పాకిస్తాన్ వచ్చి నేను నీ సినిమా హీరో ఫ్యాన్ రా, నీ ఆర్మీ ట్రైన్ మూవ్మెంట్ ఎవరంటే ఇచ్చేస్తారు మన వాళ్ళు. మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని రైళ్లు ఉన్నాయి, వెళ్తున్నాయి ఏంట్రా బాబు అని అక్కడ నేను మీ సినిమా హీరో ఫ్యాన్ అని చెప్పేసి ఏ పాకిస్తాన్ వాడు వచ్చి అడిగితే వాడు చెప్పేస్తాడు, నువ్వు నా హీరో, నా ఫలానా హీరో ఫ్యాన్ అని పొంగిపోతా చెప్పేస్తాడు. దేశభక్తి ఎక్కడుంది ఇక్కడ ఈ రోజుల్లో? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు BRK న్యూస్.